అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. సో హియర్ ఇస్ అ మూవీ ఆఫ్ సారంగపాణి జాతకం. సారంగపాణి జాతకం ఏమో తెలియదు కానీ ఈ మూవీ చూసినప్పుడు నాకు మాత్రం ఒక మూవీ రిఫరెన్స్ గుర్తుకొచ్చింది. ఏంట్రా మూవీ అంటే, సో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ అప్పుల అప్పారావు అనే మూవీ ఉంటుంది, యూట్యూబ్లో ఉంది. సో సేమ్ ఆ మూవీ రిఫరెన్సే ఈ మూవీలో కూడా ఉంది. అప్పుల అప్పారావు మూవీ ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఇంకా మళ్ళీ చూడండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో సేమ్ ఆ మూవీ లాగే ఉంటుంది అన్నమాట ఈ మూవీ రిఫరెన్స్ స్టోరీ పాయింట్. రెండు మూవీస్ మనకి ఎందుకు సిమిలర్గా ఉన్నాయంటే సేమ్ స్టోరీలనే తీసుకున్నారు కానీ సెకండ్ హాఫ్ మొత్తం మార్చారు సినిమాలో. సో అప్పులప్పారావు గురించి మాట్లాడదాం ఫస్ట్. సో అప్పులప్పారావులో స్టోరీ ప్లాట్ ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ గారు అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా అందరి దగ్గర అప్పులు చేస్తూ అనుకోకుండా లవ్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుందాం అంటది. కానీ మన అప్పులప్పారావుకి జాతకం పిచ్చి ఎక్కువ అనమాట. సో జాతకం చూపించుకుంటారు. సో మన బ్రహ్మానందం గారు జాతకాలు చెప్తారు, పండితుడు. సో అతని దగ్గర జాతకం చెప్పించుకుంటే తను జాతకంలో తెలిసేది ఏంటంటే, ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో అమ్మాయి చనిపోతుంది అనేసరికి అది చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్. సో హీరో ఏం చేస్తాడంటే, అయితే నేను ఎవరైతే చనిపోతారో వాళ్ళనే పెళ్లి చేసుకొని తర్వాత నేను హీరోయిన్ పెళ్లి చేసుకుందాని ప్లాన్ వేస్తాడు హీరో. సో అదే పాయింట్ నెక్స్ట్ సినిమా ఏం జరిగింది అనేది నెక్స్ట్ సినిమా అంతా పాయింట్ రన్ అవుతూ ఉంటాయి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో. సేమ్ సో ఇక్కడ ప్రియదర్శిని యాక్ట్ చేశారు, మన మోహన్ కృష్ణ ఇంతకంటి డైరెక్షన్ లో వచ్చిన మూవీ సారంగపాణి జాతకం. ఇక్కడ పాయింట్ కూడా సేమ్ పాయింట్. ఏంద్రా అంటే, హీరోకి జాతకాలు పిచ్చి ఉంటది. హీరో మంచిగా ఒక దగ్గర జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా హీరో హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటారు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. సో అనుకోకుండా హీరో ఒక దగ్గర జాతకం చెప్పించుకుంటే ఏమని తెలుస్తుంది అంటే, నువ్వు ఒకరిని మర్డర్ చేయబోతున్నావు అని చెప్తారు అనమాట. సో ఎవరినో మర్డర్ చేయడం ఎందుకు, నేను ఎవరైతే చనిపోతారో వాళ్ళ దగ్గరే నేను మర్డర్ చేస్తానే పాయింట్ సినిమా రన్ అవుతుంది. సో ఇంతకీ మర్డర్ చేశారా లేదా, ఏమైంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేది యాక్చువల్ పాయింట్. ఇంకోటి రిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో మాక్సిమం కొన్ని రిఫరెన్స్ మొత్తం అప్పులప్పారావు మూవీ నుంచి రిఫరెన్స్ లేవేసిన అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. సో సెకండ్ హాఫ్ మొత్తం ఓన్గా రాసుకున్నారు. ఆ బర్త్డే అని అనేమో చంపుదామని ఏమేమో ట్రై చేస్తారు, అది ఎక్కలేదు. ఒక సీన్ అయితే మొత్తానికి దింపినారు. ఎట్లా అంటే, అప్పులప్పారావులో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ముసలావిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అనమాట. తను చనిపోతుంది, సరే ఈమె తాళి కట్టేస్తే అయిపోద్ది అనే పాయింట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ లో ఇలా రిలేటివ్స్ లో ముస్లాంకి మర్డర్ చేద్దాము అనే పాయింట్ అనుకుంటాడు, ఏదో కేక్ పెట్టి చంపిద్దాం అనుకుంటాడు. సో యాక్చువల్ సిమిలర్ గా ఉండే పాయింట్, కానీ సెకండ్ హాఫ్ ఎగ్జిక్యూషన్ వర్కౌట్ కాలేదు. కామెడీ కూడా అంత ఉండదు అసలు, వరస్ట్ ఏమేమో డైలాగ్స్ ఏమేమో జరుగుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్ అంత అర్థం కాదు. ఇంకో పాయింట్ అబ్జర్వేషన్ ఏంటంటే, పెళ్ళాం ఊరెళ్తే సినిమా ఎంతమంది చూసారు, శ్రీకాంత్ వేణు ఇద్దరు ఉంటారు. సో దాంట్లో క్యారెక్టరేషన్ చాలా బాగుంటది. అంటే అవతల క్యారెక్టర్ ని కన్ఫ్యూజన్ లో పెట్టి డైలాగ్స్ వీళ్ళిద్దరు టెన్షన్ పడ్డాము, డైలాగ్స్ కాంబినేషన్ చాలా బాగుంటది. సో ఇదే పాయింట్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ ప్రియదర్శిని కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో అంతా ఏదేదో జరుగుతూ ఉంటది. బర్త్డే అంటారు, చంపుదాం అంటారు, అది అవ్వదు చేయదు. క్లైమాక్స్ లో తెలిసింది అందరు కలిసిపోతారు. సో ఓవరాల్ గా అంత ఎంగేజింగ్ గా లేదు. పాయింట్ రిఫరెన్స్ అక్కడక్కడ తీసుకున్న పాయింట్ రిఫరెన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఎక్కువ ఆస్పెక్ట్ మనకి ఇంప్రెసివ్ అనిపించదు. సో ఇదొక బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. పాయింట్ చాలా మంచి పాయింట్ అయినా కానీ సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్గా కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం, సీన్స్ కూడా అంత థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా లేకపోవడం వల్ల మనకి అంత యాప్ట్గా అనిపించదు. సో మోహన్ గంటి ఇంద్రకృష్ణ గారి నుంచి ఇది ఒక మంచి ప్రొడక్ట్గా అవుట్కమ్ అనుకున్నాను నేను. బాగుంటుందిగా, ప్రియదర్శిని ఒక లీడ్ రోల్గా చేస్తున్నారు అనుకున్నాను కానీ అంత ఎఫెక్టివ్గా లేదు ఓవరాల్గా మూవీ చెప్పాలంటే. సో సినిమాలో చాలా మంది క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు కానీ ఏ ఒక్క ఆర్టిస్ట్ని ప్రాపర్గా వాడుకోలేదు. సో నరేష్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరినీ అంత యూజ్ చేసుకోలేదు. సో ఓవరాల్గా వన్ టైం వాచ్బుల్ కూడా అవసరం లేదు సినిమాకి. సో దానికన్నా అప్పులప్పారావు చూస్తే బెటర్. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూడండి. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.